మెడికల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేసినటువంటి 35 వార్డు ప్రసాద్ గారికి, మరి వాళ్ళ వార్డు మెంబర్స్ అందరూ, వాళ్ళ వార్డులో ఉన్న సభ్యులందరికీ కూడా ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి మెడికల్ క్యాంపులు చాలా తక్కువ మంది ఆర్గనైజ్ చేస్తారు. కానీ ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఈ మెడికల్ క్యాంప్ గెలవగానే ఈ కాలనీలో ఇలాంటి మెడికల్ క్యాంప్ను ఆర్గనైజ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. దీన్ని ఈ కాలనీలో ఉన్న అందరూ వినియోగించుకోవాలని, అదేవిధంగా యువకులందరూ కూడా ముందుకు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనాలని, ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇంకా ప్రతి వార్డులో కూడా నిర్వహించాలని, సంగారెడ్డిలో ఎవరికి కూడా బ్లడ్ దొరకలేదు అనే మాట రాకుండా ప్రతి ఒక్కరం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని నా తరఫున, మన బాలాజీ బ్లడ్ సెంటర్ తరఫున వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాలనీ, విజయనగర్ కాలనీ వాసులందరికీ నాకు నమస్కారం. 35 వార్డు నుంచి నాకు ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు. మనకు వచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. చాలా మంచి మెజారిటీ ఇచ్చిండ్రు. గెలిపించినందుకు నాకు తోచిన సహాయం ద్వారా ఎందుకంటే నిన్న కుటంగా ఒక సహాయం చేసిన ఆడపిల్ల మ్యారేజ్కు 11,000 రూపాయలు సహాయం చేసిన తరఫున. ఇంకోటి ఏంటంటే మనకు విజయనగర్ కాలనీలో ఇప్పుడు బాలాజీ హాస్పిటల్ నుంచి మాట్లాడి ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టించిన, రక్త శిబిరం, అలాంటి ఇంకా వాళ్ళ సమస్యలు ఏమున్నా దాని సమస్యలు చేయడానికి మనకు బాలాజీ హాస్పిటల్ నుంచి సార్ వాళ్ళు వచ్చిండ్రు. మనకి వాళ్ళు వచ్చి సహాయం మనకి ఏమున్నా చేపిద్దామని ముందుకు వచ్చినాం. నన్ను గెలిపించినందుకు ఇంకా మీకు ఏం సమస్యలు ఉన్నా ఏమున్నా చేస్తాం, మీ అందుబాటులో ఉంటా, ఎల్లప్పుడూ సదా మీ సేవలో ఉంటాను నేను కోరుకుంటూ. ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా ఇప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టించిన కాబట్టి అందరు రావాలి, వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. వార్డు విజయనగర్ కాలనీ ప్రశాంత్ నగర్ని కలిపి మన కడమంచి ప్రసాద్ కౌన్సిలర్గా ఎన్నికైన సందర్భంగా, కడమంచి నరసమ్మ ప్రసాద్ ఎన్నికైన సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ అండ్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా యువత అంతా కలిసి రక్తదానం చేయడం జరిగింది. అలాగే పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉచిత మెడికల్ క్యాంప్ అనేది ఉందో దాన్ని వాళ్ళు అందరూ వినియోగించుకున్నారు. కావున ఇటువంటి అవకాశాలు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే తన దగ్గరికి తీసుకొస్తే నిలబడి చేస్తానన్నాడు. కాబట్టి ఏదైనా ఉన్నా కూడా ఆయన 24 గంటలు మనకు అందుబాటులో ఉండని మాట ఇచ్చిండు, నిలబెట్టుకుంటున్నాడు. కాబట్టి ఏదన్నా ఉంటే మీరు ముందుకు వచ్చి చెప్తే ఆయన సాయశక్తులా చేస్తా అని చెప్తున్నాడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.